1 సమూయేలు 26, 23, 24 చూసుకుందాం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చెప్పనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. ఎంత మంచి మాట కదా, చాలా మంచి మాట ఉంది ఇక్కడ. ఈ మాట చదువుతా ఉంటే నిజంగా యెహోవా ఈ దినము నేను నీకు అప్పగించున్నాను. నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని. ఎంత మంచి మాట కదా, ఎంత చక్కని మాట. యెహోవా చేత అభిషేకించబడ్డాను అంటున్నాడు. చూస్తారా, చాలా బాగుంది మాట కదా. నేను నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, ఈ అంత్య దినాలలో నేను నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నువ్వు అభిషేకించయ్యా, బలమైన అభిషేకాన్ని నాకు దయచేయి తండ్రి, నేను అభిషేకించమని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట ఉంది ఇక్కడ కదా. ఆయన నీ నీతిని నాకు విశ్వాసతను చూచి ప్రతిఫలం ఇచ్చాను. నీ విశ్వాసం, నీ నీతిని చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎలాంటి నీతి కలిగి ఉన్నావు చూస్తే ఎంత మంచి మాట. చిత్తగించము, ఈ దినము నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదిగాను అంటున్నాడు కదా. మన ప్రాణము దేవునికి ఘనమైనదిగా ఉండాలి. మన ప్రాణము దేవుడికి ఘనమైనదిగా ఉండాలి. అందరూ చెప్పండి, నా ప్రాణము దేవునికి ఘనమైనదిగా ఉండాలి. ఎట్లుండాలి? ఘనమైనదిగా ఉండాలి. చాలామంది ప్రాణము ఘనంగా లేదు. ఎందుకో తెలుసా? వారి ప్రాణాలన్నీ పాపములో మునిగి తేలుతున్నాయి. వారి ప్రాణాలన్నీ కూడా లోకానుసారంగా ఉంటున్నాయి. మన ప్రాణమైతే దేవునికి మహిమకరంగా ఉండాలి, ఘనకరంగా ఉండాలి. చూడండి, మరొక మాట చూద్దాం ఇక్కడ. ఎస్తేరు 4:16. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయవర్తి రక్తముగా నున్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదను. చూసారా, ఎస్తేరు అంటా ఉంది అక్కడ. ఏమంటుంది? 3 దినాలు ఉపవాసాలు ప్రకటిస్తుంది ఎస్తేరు. రాజు దగ్గరికి వెళ్ళాలి, మా యొక్క ఐగుప్తీలందరికీ కూడా, యూదులందరికీ కూడా అక్కడ న్యాయం జరగాలి, నా ప్రజలకు న్యాయం జరగాలి అని 3 రోజులు ఉపవాసం ప్రకటిస్తుంది ఎస్తేరు. ఈరోజు నువ్వు ప్రకటించుకుంటున్నావా? నీ కుటుంబం కొరకు ఉపవాసం ప్రకటిస్తున్నావా? నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు ఉపవాసం ఉంటున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఎస్, ఉపవాసం ప్రకటించు. ఇవి నా కుటుంబం కొరకే ఉపవాసం, నా మందిరం కొరకే ఉపవాసం, మా సేవకుల కొరకే ఉపవాసం అని నువ్వు ప్రకటించు. ఉపవాస దినాలు ప్రకటించు, ఉపవాసం ఉండు. అన్నపానాలు పక్కన పెట్టి ప్రభు దగ్గర ఒక రోషం కలిగి ఉండు. ప్రభు దగ్గర మొరపెట్టు. నువ్వు ఒక ఎస్తేరు వలె మొరపెట్టు. ఒక ఎస్తేరు వలె నువ్వు కూడా ప్రభు దగ్గర గోజాడాల విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి చూడండి, ఎస్తేరు 9:16. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదుల కూడుకొని తమ ప్రాణములు రక్షించుకొనుటకై పూనుకొని ఆధారు మాసము 3వ మాసము దినమునందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిదిరి. అయితే వారును కోళ్ళ సొమ్ము పట్టుకొనలేదు. చూసారా, ఎంత మంచి మాట ఉంది ఇక్కడ. చూసారా ప్రియా దైవచనంగమా, ఎస్తేరు ప్రకటిస్తుంది అక్కడ, అయ్యా చూడు, మా యూదులను అనేకులు చంపేశారు, 75,000 మందిని చంపేశారయ్యా అని గోజాడుతా ఉంది, మొరపెడతా ఉంది. అయితే ఈరోజు నువ్వు కూడా మొరపెట్టాలి, నువ్వు కూడా గోజాడాలా, నువ్వు కూడా ఒక రోషం కలిగి, నువ్వు కూడా ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రభు కొరకే జీవించాలా, ప్రభు కొరకే ఒక మంచి ఉన్నత స్థాయి నువ్వు కలిగి ఉండాలా. ఖచ్చితంగా దేవుడికి సాయం చేసి నీ జీవితాన్ని నిలబెట్టి నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రభు ఇష్టపడుతున్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి